భలే సాయిబు, చాలా కాలం క్రిందట గాజుల రేగ గ్రామంలో మస్తాన్ అనే ఒక దూదేకుల సాహెబ్ ఉండేవాడు. అది కుగ్రామం కావటం వల్ల మస్తాన్కు క్రమంగా ఆ ఊళ్ళో భుక్తి గడవటం కష్టమవుతూ వచ్చింది. ఏమిటల్లా కథ అడ్డం తిరుగుతుందే అని ఆలోచించేటంతలో లోగిసా అనే గ్రామం పోయి అక్కడ కాలక్షేపం చేద్దామని మనసుకు తట్టింది. మస్తాన్కు ఉన్న ఆస్తంతా దూదేకుల బద్ద ఒక్కటే. ఒక రోజున అతడు తన దూదేకుల బద్ద భుజాన వేసుకొని లోగీసా వెళ్దామని సిద్ధపడ్డాడు. గాజుల రేగుకి లోగీసాకి 10 కొసల దూరానికి పైగా ఉంటుంది. మధ్యని పెద్ద అడవి కూడా ఉన్నది. ఈ 10 కొసల దూరము అడవి దాటుకొని మస్తాన్ కాలినడకనే పోవాలి. తోవలో తినటానికి ఏమైనా పట్టుకుపోవాలి కదా. ఎలానో ఒక అనా డబ్బులు పోగు చేసి మానెడు కొమ్ము శనగలు కొనుక్కొని అవి మూట కట్టి బయలుదేరాడు. 2 జాములు అయ్యేసరికల్లా మూటలో శనగలు అతడి కడుపులోకి వెళ్ళిపోయినాయి. దగ్గరలో ఒక పిల్ల కాలువ కనిపిస్తే అక్కడికి వెళ్ళి కడుపులో మిగిలిన చోటును నీళ్లతో నింపేశాడు. కాస్తంత ఆకలి అనగానే భుజాన ఉన్న దూదేకుల బద్ద టిమ్ టిమ్ అని మోగిస్తూ హుషారుగా అడుగులు వేసాగాడు. చరచరా నడుస్తున్న మస్తాన్ ఎందుకో గాని ఒకచోట టపీమని నిలబడిపోయాడు. ఎందుకేమిటి, ఒక 10 గజాల దూరంలో పెద్ద పులి గోండ్రు పెట్టుకుంటూ వచ్చి అక్కడ ఆగింది. మస్తానుకు ముచ్చెమట్లు పోసినాయి. అయినా అతడి చేతులు ఆగకుండా దూదేలు బద్దను అలా టిమ్ టిమ్ అనిపిస్తూనే ఉన్నాయి. మస్తాన్ని చూసి పులి నిలబడిపోయింది. అది గోండ్రు పెట్టడం మానలేదు. సాయిబ్ చేతులు టిమ్ టిమ్ అనిపించటం మానలేదు. ఇంతలో ఇదంతా కనిపెడుతూ ఉన్న ఒక నక్క పులి దగ్గరకు వెళ్ళి, ఏం పులిమామ, ఒక్క గెంతు గెంతి ఆ మనిషిని మింగివేయటం మానేసి అలా చూస్తూ నిలబడిపోయావేం అని ప్రశ్నించాడు. అందుకు పులి, చూసావా వాడి చేతిలో ఎంత పెద్ద తుపాకీ ఉన్నదో. నన్ను చూసి వాడు పారిపోవటానికి బదులు వాణ్ణి చూసి నేను హడలిపోవాల్సి వచ్చింది ఇప్పుడు అంటూ తన మనసులోని భయం వెల్లడించింది. నక్కకి తెలుసు సాయిబ్ చేతిలో ఉండేది ఎంత మాత్రం తుపాకీ కాదని. అందుకని తెలివి తక్కువగా పులి భయపడటం చూచి నక్క లోపల నవ్వుకుంది. సరే మామ, నేనుండగా నీకెందుకు భయం, నేను వెళ్ళి వాడిని మాటలో పెడతాను. ఆ సందు చూసుకొని నువ్వు మెల్లగా పారిపో అని చెప్పింది. అది అన్నదే కాని పులికి మటుకు ధైర్యం చాలలేదు. మరి వాడు ఏమరపాటుగా ఉన్నట్లు నాకెలా తెలుస్తుంది అని అడిగింది. అందుకు నక్క, ఓస్, ఇదొక పెద్ద ప్రశ్న. నేను గట్టిగా ఒక కేక పెడతాను, కేక విని పారిపో అని సలహా చెప్పింది. ఇలా సలహా చెప్తూ వెనక నుంచి మస్తాన్ వద్దకు పోయి, ఏమయ్యా సాయిబు, ఇదే ఒక్కడువు అడవిలో నిలబడిపోయావే, ఎందుకోసం అని పలకరించింది. అందుకు మస్తాన్ చికాకుతో, ఏమా, ఎందుకు నిలబడ్డానో తెలియటం లేదు. ఎదుట పెద్ద పులి నిలబడి ఉండగా ఎందుకు నిలబడ్డా అని అదొక ప్రశ్న అని చెప్పాడు. అప్పుడు నక్క, ఏమిటయ్యా ఇంతేనా నీ పౌరుషం, ఒక్క కేక వేశానంటే చూడు పులి గిలి పారిపోవాలన్నమాట అని ధైర్యంగా మాట్లాడింది. ఇదంతా డాబ్ అనుకున్నాడు సాయిబ్ మొదట. అయినా ఈ మాట ఎంతవరకు నిజమో చూద్దామని, నక్క నిజంగా నీ కేకలోనే అంతటి శక్తి ఉన్నట్లయితే నీవు కోరుకున్న బహుమతి ఇవ్వనా అన్నాడు మస్తాన్. ఈ మాట అనగానే నక్క ఒక పెద్ద కేక పెట్టింది. దెబ్బతో పులి మాయమైంది. నిశ్చేష్డై మస్తాను బ్రతుకు జీవుడా అనుకున్నాడు. గండం తప్పి సాయిబ్ కాస్తంత స్థిమిత పడ్డం చూచి నక్క, నా బహుమతి మాట ఏంటి అన్నది. కోరుకోమన్నాడు మస్తాన్. తడుముకోకుండా, నాకేమీ వద్దు, నీ గుండెకాయ ఇచ్చేస్తే చాలు అన్నది నక్క. శని వదిలి పీడ పట్టుకున్నట్లయింది పాపం సాయిబ్కి ఇప్పుడు. ఓస్, ఇంతేనా నీ కోరిక, ఇంకా ఎంత పెద్ద వస్తువు కోరుకుంటావో, ఇయ్యగలనో లేనో అని జంకుతున్నాను. నాకు ప్రాణదానం చేసిన నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోగలనా? అయితే ఒక్క నిమిషం ఓర్మి పట్టాలి నువ్వు. ఎవరేది కావాలన్నా ఈ నోటితో లేదు అని అనలేను. నీలాగనే ఒక తోడేలు వచ్చి నా కడుపులో రొట్టె ముక్క కావాలన్నది, తీసుకోమన్నాను. అది రొట్టె ముక్క తీసుకోవటం కనిపెట్టి దాన్ని పట్టడానికి 2 వేట కుక్కలు నా కడుపులో దూకినాయి. వాటిని విరగడైపోని తర్వాత నువ్వు దూరి నా గుండెకాయ తీసుకుందువు గాని అని ఎంతో తాపీగా సమాధానం చెప్పాడు. వేట కుక్కల మాట చెవిన పడేసరికల్లా పరుగు పుచ్చుకుంది నక్క. సాయిబ్ తన దారిని తను వెళ్ళిపోయాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.